విద్యార్థులకు చూడండి, విద్యార్థుల స్కూళ్ళన్నీ కూడా నాడు నేడు ద్వారా బాగు చేసి వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి వాళ్ళకి డ్రెస్సులు ఇచ్చి నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టి వాళ్ళని మరి అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో విద్యార్థులను తీసుకెళ్లడం అనేటువంటిది మరి నాశనం చేయడమా, లేదా అమ్మఒడి ఇవ్వడం నాశనం చేయడమా, లేదా ఉద్దానంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం అన్నారు కదా, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టింది ఎవరండి? ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి 1, 2 కాదండి, ఒక చెప్పాలంటే గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ పెట్టి మరి పేదలను ఆదుకున్నారు. మీరు ఒకసారి చూడండి, కరోనా టైంలో మేము కేవలం అధికారంలో కరెక్ట్ గా ఉంది 3 సంవత్సరాలే, 2 సంవత్సరాలు కరోనా అయిపోయింది. కరోనాలో కూడా ఇచ్చిన హామీ 100% ఆయన నెరవేర్చారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. కాబట్టి దాన్ని ప్రజలకు తెలుసు వాళ్ళు ఎలా గెలిచారో, ఏం చెప్పి గెలిచారో, ఏ మాయ చేసి గెలిచారో, ఏ ఈవీఎంలు మాయ జరిగింది అనేది ప్రజలకు తెలుసు. అది రేపు 29 ఎన్నికల్లో దానికి పదంతులు కూడా వాళ్ళు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. అది అలా ఉంచితే రెండో అంశం వచ్చి తమిళనాడు గురించి మాట్లాడారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ గారు మరి ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడి అని మాట్లాడారు. అదే విధంగా తమిళ రాజకీయాలు వేరు, ఏపీ రాజకీయాలు వేరు అన్నారు. మీరు ఒకసారి తమిళనాడు గారు, ఇప్పుడు ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడి అంటే ఇక్కడ ఎవరు, ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, అక్కడ విజయ్ గెలవడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నేను చూసా, నేను 2 ఏళ్ల క్రితం కూడా ఆంధ్ర వెళ్ళినప్పుడు చూశాను ఫ్లెక్సీలు, ప్రతి నగరంలో ఉన్నాయి ఫ్లెక్సీలు. ఇప్పుడు ఆయన ఒక నటుడు, ఆయన అభిమానులు ఉంటారు, ఎక్కడైనా ఆయన వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వేస్తుంటారు. మా ఊరికి 8 కిలోమీటర్ల దూరంలో ఏల్చూరు అనే ఊరు ఉంది, అక్కడ కూడా 2 పెద్ద ఫ్లెక్సీలు వేశారు. ఎందుకేసారు తెలియదు కానీ వేశారు సార్. ఇప్పుడు నాకు మాకు కూడా ఆశ్చర్యానికి గురయ్యాను అందరూ చూసి. ఈవెన్ మా పార్టీ ఆఫీస్ ముందు కూడా వేశారు. కొంతమంది అభిమానులు అనేటువంటి వాళ్ళు సినిమా యాక్టర్లకి ఉంటారు. అది కూడా కాకుండా ఒక చరిత్ర సృష్టించాడు. ద్రావిడ పార్టీలు రెండింటిని కూడా పక్కన పెట్టి ప్రజాబలంతో ఆయన ముందుకొచ్చి ఒంటరిగా ఎంత మంది సపోర్టు మరి ఇస్తామన్నా, కలిసి పోటీ చేద్దామన్నా ఆయన ఒప్పుకోకుండా ఒంటరిగానే పోటీ చేసి మరి గెలిచి ఆయన సత్తా నిరూపించుకొని ఒక మగాళ్ళలాగా ఈ రోజు ఇండియా మొత్తం మీద కూడా ఒక పేరు తెచ్చుకున్నారు. మరి వేరే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటే ఆయన శాంతంగా 170 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా పెట్టలేని దుస్థితిలో ఆ పార్టీ ఉంది అనేటువంటి మాట వాస్తవం కాదా? మరి ఆయన సొంతగా ఆయన నిలబడినటువంటి 2 ప్రాంతాల్లో ఓడిపోయినటువంటి పరిస్థితులు వాస్తవం కాదా? ఆయన నిలబడ్డటువంటి మరి 19 ఎన్నికల్లో. కాబట్టి ఆయన నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇప్పుడు విమర్శ చేయడం కన్నా ఆ విజయ్ గారిని ఆయన అభినందించుంటే చాలా సంతోషం. ఆయన ఆదర్శంగా తీసుకుంటే ఇంకా సంతోషపడేటువంటి వాటి నేను కూడా. ఎందుకంటే ఆయన ఆదర్శంగా దేశవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది కూడా. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ కనపడ్డాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కనపడ్డాడు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ విజయ్ గారినే ఈ రోజు దేశ ప్రజలు ఒక ఆదర్శవంతంగా చూస్తున్నాం. ఇప్పుడు మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినట్టు నుంచి ఏ రోజు కూడా ఏ ఒక్కరితో కలిసి పోటీ చేయలేదు. ఆ గెలిచినా ఒంటరే, ఓడినా ఒంటరే, నిన్న ఒంటరే, ఈ రోజు ఒంటరే, రేపు ఒంటరే. ఒంటరిగానే ప్రజలు తీర్పు కోరుతాం తప్పితే ఇట గుంపులుగా పందుల్లాగా వచ్చేసి ఏదో పోరాటాలు చేసి ఏదో సాధించాలనేటువంటిది చేసేటువంటి ప్రశ్నే కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సింగిల్ గా సింహం లాగా జగన్మోహన్ గారు వస్తుంటే ఎంత విమర్శలు చేశారు, ఎంత జోకులు మాట్లాడారండి ఇదే పార్టీ నాయకులు అందరూ. ఈ రోజు విజయ్ మాట్లాడినటువంటి మాట ఏంటండి, అడవులు సింగిల్ గా సింహం ఉంటుందని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సింగిల్ గా వస్తుందని, విజయం సాధిస్తుంది అన్నట్టు సాధించారు. కాబట్టి అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఆయన స్వతహాగా కార్యకర్తల్ని బతికించుకోవాలా, నాయకుల్ని బతికించుకోవాలా? ఎప్పుడు చూసినా ఎవరో ఒక పంచన చేరి ఎవరో ఒకరికి మద్దతు ఇచ్చి కార్యకర్తల్ని, నాయకుల్ని ఆ పార్టీలకు తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఆయన పార్టీ నాయకుల్ని ఈ రోజు నేను పార్టీ కార్యకర్తలకు అవమానపరచడం ఎక్కడంటే, ఈ రోజు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళకి జరిగేటువంటి అవమానాలు అంతా ఇంత కాదు. ఒక్కసారి చూడండి ఎంతమంది మీద కేసులు పెడుతున్నారు, ఎంతమంది మీద ఈవెన్ ఇళ్లు కూడా ఆఖరికి పడగొడుతున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ పట్టినా వాళ్ళ మీద ట్రేసులు, ఆఖరికి మహిళలను కూడా చూసుకుని మహిళలను కూడా మరి వీళ్ళు దౌర్జన్యాలు చేసినటువంటి పరిస్థితులు మనం చాలా స్పష్టంగా. నేనేదో చెప్తలేదు సార్, నేను చెప్పిన మాటలు కాదు, స్పష్టంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జనసేన
పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు చూడండి, ఏ జిల్లాలో, మా జిల్లా తీసుకోండి, నాకు వేరే జిల్లా తర్వాత మాట్లాడతాం. మా జిల్లా ప్రకాశం జిల్లాలో అక్కడ 3 కుంపట్లు, జనసేన 2, తెలుగుదేశం 1, 3 కుంపట్లుగా కుమ్ములాడు జరుగుతా ఉంది. మీరే పెట్టలేదు, వైసీపీ పెట్టిన కుంపటేం కాదు కదా, ఏమండి వైసీపీ పెట్టిన కుంపటైతే కాదు కదా. వైసీపీకి సంబంధం ఏంటంటే వాళ్ళు తల్లి తలగపోసుకుంటున్నారు. వాళ్ళకి అధికారము మరము ఒంటి నిండా పట్టి వాళ్ళు ఆ విధంగా పట్టుకొని చేస్తా ఉంటే వాళ్ళకి వాళ్ళు వైసీపీని మీరు మధ్యలో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. వైసీపీకి ఎలాంటి సంబంధం కూడా నేను అందుకే చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడుగా ఒక నాయకుడిగా ఆయన ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు తమిళ రాజకీయాలకి ఈ రాజకీయాలు వేరంటే ఎలాగండి, తమిళ రాజకీయాల్లో ఆ విజయ్ని ప్రజలు నమ్మారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకి నమ్మకం కలగాలి, ప్రజలకి ఒక క్రెడిబిలిటీ అనేటువంటిది మనం క్రియేట్ చేయాలి. ఆ నమ్మకం అనేది లేదు, క్రెడిబిలిటీ అనేటువంటిది లేదు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎట్లా నమ్మి ఆయనకు ఓట్లేస్తారండి? కేవలము ఈ యొక్క కూటమి యొక్క బలంతో ఈ రోజు గెలిచి తర్వాత మళ్ళీ ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకుంటుంటే మీరు ఒక్కసారి చూడండి. ఈ దేశ మొత్తం నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, చూస్తున్నాను. ఈ దేశం మొత్తం మీద కూడా ఒక పార్టీ స్థాపించి ఎవరైనా మరొకరు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకున్న నాయకుడిని నేను ఇంతవరకు చూడలేదు. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారినే చూస్తా ఉన్నా. ఈయన పార్టీ పెట్టడం ఏంటి, ఆయన ముఖ్యమంత్రి కావాలని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భూమిలో వస్తున్నారు. ఎక్కడికి పోయినా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని మాట్లాడుతూ ఉంటే ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఈయన కోరుకుంటారు. ఎందుకు అంటున్నారు అంటే మనకు ఆ సత్తా లేదు, మనం అభ్యర్థులు పెట్టలేము, మనకు సంస్థాగతమైనటువంటి నిర్మాణం మనకి లేదు, మన వల్ల కాని. అది ఎప్పుడు 24 ముందు ఆ మాట్లాడి 24 ముందు ఇప్పుడు నిర్మాణం చేస్తున్నారు, చేసే ప్రక్రియలో భాగంగానే వాళ్ళు ముందు కదులుతూ ఉన్నారు. సార్ ఒకటి బ్రహ్మనాయుడు గారు, మీరు ఇంకోటి కూడా చెప్తారు, ఇప్పుడు నిర్మాణం చేస్తున్నారు ఓకే, కానీ ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారన్నారుగా. వీళ్ళు ఎన్ని నిర్మాణాలు చేసుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే. ఆ విషయం మర్చిపోవద్దు, ఆ విషయం మర్చిపోవద్దు. జనసేన కార్యకర్తలు ఈ రోజు మీకేంటి ప్రాబ్లం ఏంటి? వైఎస్ఆర్సీపీకి ఏంటి ప్రాబ్లం? కాకుమాన్ గారు అసలు మీకు ప్రాబ్లం ఏంటి? చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు లేకపోతే దేవాంశ్ గారు మీకేంటి ప్రాబ్లం? మాకేం ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఏం కోరుకుంటారు, వాళ్ళ కార్యకర్తలు ఇంకా వాళ్ళ కార్యకర్తలు ఎట్టబోతే మీకేంటి సార్ అంటున్నాను నేను. బ్రహ్మనాయుడు గారు నాకు సమాధానం చెప్పండి, ఒక్క నిమిషం. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు వాళ్ళ కార్యకర్తలు ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకుంటాం అనేది ఒక ఆస్పెక్ట్. అంటే కార్యకర్తల్ని మళ్ళీ ఇంకా నమ్మబలికి మళ్ళీ ఇంకా వాళ్ళని తాకట్టు పెట్టి బానిసల్లాగా మరి కార్యకర్తల్ని నాయకుల్ని ఆయన తయారు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. సార్ మీ పార్టీ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీ పార్టీ అధిష్టానం అసలు పట్టించుకుంటుందా? మీరు దాన్ని వదిలేసి జనసేన కార్యకర్తల మీదే మీరు బాధపడిపోతా ఉన్నారు, వారికి ఏదో జరిగిపోతుందని చెప్పేసి. మీ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏందో మీరు ఒకసారి చూస్తున్నారా? మీ పార్టీ అధికారంలో ఉన్న కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వదిలేసిన పరిస్థితి. ఈ రోజు మీ కార్యకర్తలు చెల్లా చెదురైపోయారు. మీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ లేదు, ఆరోగ్య బీమా లేదు, మీరు అసలు మీ కార్యకర్తలు పట్టించుకోవట్లేదు. బ్రహ్మనాయుడు గారు మీరు జనసేన నాయకులా లేకపోతే చెప్పండి నాకు కాస్త. అది మిమ్మల్ని ప్రశ్నిస్తే జనసేన నాయకుడు నేను. మిమ్మల్ని క్వశ్చన్ అడగకూడదు. మీరు చెప్పింది సుదీర్ఘంగా 9 నిమిషాలు విన్న తర్వాత మీరు మీ పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడండి అంటే మీరు మమ్మల్ని ఓ పార్టీ గంట కట్టేస్తున్నారు. మీ పార్టీ కార్యకర్తలు బాగుంటాం మీకు ఇష్టం లేదా? ఒకటండి, మా పార్టీ కార్యకర్తల్ని మేము ఈ రోజు వరకు చూసుకోబట్టే మా అంటే ఉన్నారు వాళ్ళు. ఈ రోజు నాయకులు వెళ్ళారు అంటే మీరు చూడండి. బాలినేని గారు ఒక నిండు సభలో ఏమన్నాడు, జనసేన పార్టీ కార్యకర్తలు పట్టించుకోలేదు ఆయన మాట్లాడాడు. మీకు తెలుసు కదా పీఠాపురంలో ఏం జరిగిందో. పీఠాపురం ఆవిర్భావ సభలో ఆ రోజు స్పష్టంగా ఆయనే మాట్లాడేది, మేము మాట్లాడేది కాదండి. మేమేమంటామంటే ఇంకా ఎక్కడ వాళ్ళకి అబద్ధాలు చెబుతారు, ఎక్కడ నమ్మబలుగుతారు, ఎక్కడ వాళ్ళని తాకట్టు పెడతారు అని చెప్తున్నాం అంతే. మాకు అనవసరం వాళ్ళు ఏమైతే అనేది. ఓకే కాకుమాన్ గారు మళ్ళీ మాట్లాడుతారు సార్, 1 by 1 మాట్లాడుతారు, సమయం తక్కువ ఉంది, ఇంకా 2 సభ్యులు ఉన్నారు. ఒక నిమిషం. ఇప్పుడు మన తమిళనాడు గురించి కూడా ఇంకొక మాట, అది ఆ రాజకీయాలు వేరు కదా. అక్కడ సినిమా హీరోలు అయ్యారు కదా, ఇక్కడ కూడా ఎన్టీ రామారావు గారు అయ్యారు కదా. అదే చిరంజీవి గారు చూశారు కదా, ఆయనకి ఎన్నో ఆ రోజు 17-18 సీట్లు ఆయన సొంత గెలుచుకోగలిగాడు కదండి. ఆ రోజు చూసాం కదా మనం. అది అలాంటి ఇది ఈయన ఏంటంటే ఆడలేక మధ్యలో ఓటు అన్నట్టు
ఈయన ఆయన మీద చెప్పి ఆయన మీద విజయ్ మీద మాట్లాడుతూ ఆయన మీద సెటైర్లు వేస్తూ Right. ఈయన తప్పించుకునేటువంటి ప్రయత్నం ఎందుకు నేను ఈ అంశంలో ఒక అంశం చెప్పనా, మీరు నన్ను పార్టీకి అండకట్టకుండా ఉంటానంటే ఒక అంశం మీకు చెప్పాలనిపిస్తుంది. నేను ఇంకోటి మాట్లాడతాను కులం ఒక్క గురించి విషయం కాకమాన్ గారు, మీకు మెగా కులం ఫ్యామిలీతో గురించి మీకు మంచి సంబంధం ఉంది, మెగా ఫ్యామిలీతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. నాగబాబు గారు మీ క్లాస్మేట్, మీకు అత్యంత సన్నిహితుడు. మీరెందుకు చేరలేదు జనసేనలో? మీరెందుకు చేరలేదు? అదే తమిళనాడు అయితే చేరేవాళ్ళు.